మీరు రండి, రౌండ్ అయ్యండి, మేడంతో కూడా తిరగండి. రండి మా రండి రండి మీరు రండి. అట్లా ముందుకు కొంచెం జయకుమార్ అక్కడ జనాలు వంటలాగే అందరు నెగిటివిటీ పక్కన పెట్టేసి పాజిటివ్గా అందరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సినిమా పేరు ఒక కొత్త సినిమా చేసిన సితారా ప్రొడక్షన్స్లో, అది కంప్లీట్ రామ్ కామ్ యూఎస్ బేస్డ్లో, చాలా ఫ్రెష్గా ఉంటుంది, యూత్కి దగ్గరగా ఉంటుంది. చేస్తున్నారా? ఆయన రాజమౌళి గారితో గ్లో క్రాటింగ్ సినిమా చేస్తారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది. సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారండి. ఆయన పేరు చాలు నాకు సపోర్ట్. నానమ్మ గారు ఏమైనా సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి? నానమ్మ సినిమాలో మీతో ఏమైనా సినిమాలు కనిపిస్తారండి? ఏం నాన్నమ్మ కనిపిస్తారు సినిమా? పెట్టువా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే 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 వచ్చేసి చాలు రండి మేడం. మెల్లగా
ఓకే మేడం. నాకు కొంచెం జరుగు నన్ను మీ సైడ్ మీరు వచ్చేసి పక్కకు వచ్చేసి పక్కకు చాలు చాలు మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు. ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు. 3 రోజుల పండుగ. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ, గల్లా జయదేవు, రమాదేవి, అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష, విక్రమ్, అశోక్, సిద్ధార్థ్ అందరూ కూడా, మా మునిమనుడు విహాన్ అందరూ వచ్చారు. మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతోటి ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవ్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం. కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగ భాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, మన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి, రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎవరి కోసం ఎంత తెల్లారితో మంటలు వేసుకోవడం, రియల్ భోగిలాగా తయారు చేసుకోవడం, ఎంజాయ్ చేస్తాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. నా పేరు రమాదేవి. చిన్నప్పుడు దిగుమగంలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది భోగి మంటలు అంటే ఎంత ఇష్టమో. మేము నిద్రలోనే మా జేజవ్వ, ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుచుకొని వచ్చేసేవాళ్ళు. వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా, ఒకరికొకరు హెల్ప్ చేస్తా. జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి. తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి. చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము. తర్వాత మొన్నటి వరకు కూడా 10 years ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము. అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరూ కలిసేవాళ్ళు. అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని. ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో. అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు. నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఏ ఒక్క మనిషిని కూడా వదలరు. ఎక్కడున్నా సరే ఊరికి వచ్చి మన వాళ్ళ మధ్యలో ఉండి మన వాళ్ళ మధ్యలో ఉన్నామనే ఫీలింగ్, అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు. అండ్ అందుకే అందరూ పండుగప్పుడు వాళ్ళ ఊర్లకి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను దిగువ గ్రామ సర్పంచ్, నా పేరు గోపి.
గౌరవనీయులైనటువంటి గల్లా గౌరవనీయ కుటుంబాలకి ప్రత్యేక శుభాకాంక్షలు. మేము ప్రతి ఏటా మా గ్రామంలో రామచంద్ర సార్ కానీ, జయదేవ్ సార్ కానీ, రమా మేడం గారు కానీ, మా అరుణ్ కుమారి మేడం కానీ అందరూ వచ్చి సంక్రాంతి ప్రతి ఏటా అందరినీ మమేకమై అందరినీ కలుపుకొని ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన విశేషంగా ప్రత్యేకమైన వాతావరణంలో చాలా అత్యాహాహంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈ 4 రోజుల పండుగ మాకు ఒక రోజు కాదు, 4 రోజుల పండుగ ఒక్కొక్క రోజుకుంటూ మా ఊరికి దిగుమగం అంటే ఢిల్లీ లెవెల్లో మా దిగుమగం పేరు మారుమ్రోగిపోతా ఉంది. అది ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు మా దేవుడు ఇచ్చిన వరం మా దిగుమగంలో మా మేడం గారు పుట్టి మా రామచంద్ర సార్ రావడము, రమా మేడం గారు రావడం మాకు ఎంతో గర్వకారణం, మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాగ ప్రతి ఏటా మేము కూడా మేడం వాళ్ళు ఎలా చెప్తే అలా అడుగుదాలు నడుస్తాము. మేమందరూ కలిసికట్టుగా ఉంటాము. అందరూ కూడా దిగుమగం పేరు నిలబెడతామని అందరికీ సెలవు తీసుకొని చెప్పు. మా మీ ఇంటి దగ్గర మాట్లాడు. సంవత్సరము అర్నక్క గ్రామంలో మేము పండుగ జరుపుకుంటా ఉన్నాము. భోగి అది కూడా తెలితే భోగి మంట. మేము ఎప్పుడు వచ్చి తెమ్మరగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఆడతాము, పాడతాము. ఆయన గురించి మాకు సంతోషము. పండగే పండగ మాకు, మా తల్లిని గురించి పండగే పండగ. అంతా తెమ్మరగా ఉంటాము మేము. ఆయన గురించి సంవత్సరం పండగ జరుపుకుంటా ఉన్నాము. ఆయన గురించి మాకు సంతోషంగా ఉంది. మేము పిలిచినా వస్తాము. సంవత్సరానికి ఒకసారి మన రామచంద్ర నాయుడు గారు, గల్లా అరుణ్ కుమార్ గారు, జయదేవ్ నాయుడు గారు, పద్మావతి అక్క గారు, మన డాక్టర్ రమాదేవి అక్క గారు పేరున వాళ్ళకి ఈ సంవత్సరానికి ఒకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మళ్ళీ మాకు మంచి సెట్లో మా మేడం గారు కానీ, అన్నగారు కానీ, జయదేవ్ అన్నగారు కానీ అన్నీ మాకు మంచి సెట్లు బాగానే చూస్తూ ఉంటారు. మా ఊరు పక్కన వచ్చి నెమ్మదిగా ఉంటారు. ఇంకా మాకు భయం లేకుండా బాగుంటుంది. రేపు కూడా ఈ విధంగానే చేస్తారు. పార్కులో అన్ని బాగానే చేస్తారు. మా మేడం గారు ఈ పంటకు ఎప్పుడు రాబోతుందని ఉంటారు మా వాళ్ళు. మేడం గారిని చూసేదానికి కానీ అన్నిటికీ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడేదానికి కానీ.